నమస్తే. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో 2 రోజుల పాటు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఒక అరుదైనటువంటి ఘనతను సాధించారు. అదేంటంటే ఇజ్రాయెల్ పార్లమెంట్ అయినటువంటి నెసెట్‌లో ప్రసంగించినటువంటి మొట్టమొదటి భారత ప్రధానమంత్రిగా ఒక అరుదైనటువంటి గుర్తింపు లభించింది. దీంతో పాటు ప్రధాని స్పీచ్‌లో ప్రసంగంలో చాలా కీలకమైనటువంటి అంశాలున్నాయి. హమాస్‌ని వ్యతిరేకిస్తూ, ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ వీఆర్ విత్ ఇజ్రాయెల్, మేము మీ వెంటే ఉన్నాం అని చెప్పడం ద్వారా ఈ స్పీచ్ ఏ దేశాలకి ఎలాంటి సంకేతాలని పంపిస్తుంది. ఈ 2 రోజుల పర్యటనలో చాలా హైలైట్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారు. జేపీ గారు నమస్తే అండి. నమస్తే రాజు. చాలా కీలకమైనటువంటి పర్యటన సార్ ఇది. 2017వ సంవత్సరం తర్వాత మళ్ళీ మోదీ గారు అక్కడికి వెళ్ళడం, ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ వెస్ట్ ఏషియాలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి పర్యటన అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్, అనలిస్టులు అందరూ కూడా. మీ వ్యూస్ ఏంటి సార్? భారతదేశం మీరు విదేశాంగ విధానాన్ని చూసినట్టయితే ఏ ఒక్క దేశం మనకి ప్రత్యేకం కాదు, అందరినీ కలుపుకోవాలి. అమెరికాతో సత్సంబంధాలు ఉన్నాయి, చైనాతో మనకి వివాదాలు ఉన్నా కూడా మనం దూరం చేసుకోవటం లేదు, రష్యాతో సత్సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇక్కడ చాబహార్ పోర్టును మనం కడుతున్నాం. అలాగే మధ్యప్రాచ్యంలో చూసినట్టయితే అరబ్ దేశాలతో సత్సంబంధాలు. ఈ మధ్యన మీరు గమనించుంటారు, యుఏఈ నుంచి అధ్యక్షుడికి వచ్చినాడు. అట్లాగే మరి మన ప్రధానమంత్రి సౌదీ అరేబియా కావచ్చు, అబుదాబి కావచ్చు, మిగతా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్తో సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ మనలాగానే టెర్రరిజానికి బాగా గాయపడ్డ దేశం. ఇజ్రాయెల్ మీద జరిగినటువంటి హమాస్ దుర్ఘటన మానవ చరిత్రలోనే చాలా పెను విషాదాల్లో ఒకటి. 9/11 అమెరికాలో చెప్తుంటాం, దానికి ఏ రకంగా తీసుకోవాలి. ఇజ్రాయెల్ జనాభా రేటు చూస్తే ఇజ్రాయెల్ అంతకంటే ఎక్కువ నష్టపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఇజ్రాయెల్కి ప్రజలకి మద్దతు తెలపటం, టెర్రరిజానికి వ్యతిరేకంగా స్పష్టమైన గళాన్ని విప్పటం, అదే సమయంలో దీర్ఘకాలంలో ఇజ్రాయెల్తో వ్యూహాత్మక సంబంధాలు తెచ్చుకోవడం, ఈ 3 మనకి మంచి పరిణామాలు. దీన్ని మనం ఆహ్వానించాలి. అయితే సార్ ఈ పర్యటన ద్వారా మిగిలిన అంటే ఒక హెక్సగన్ షడ్భుజి కూటమి అనేటువంటి ఒక ప్రపోజల్ ఇజ్రాయెల్ పెట్టింది. ఈ కూటమిలో ఇజ్రాయెల్, భారత్తో పాటు గ్రీస్, సైప్రస్, అలాగే మరొక 2 దేశాల చేరికపైన స్పష్టత ఇవ్వడం లేదు. అది ఆఫ్రికా కంట్రీ కావచ్చు, లేకపోతే అరబ్ కంట్రీ నుంచి కూడా ఎవరో ఉండొచ్చు అని చెబుతూ ఉన్నారు. ఈ హెక్సగన్ అలయన్స్లో, కూటమిలో భారత్ చేరేటువంటి అవకాశం ఉందా? చేరితే మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి? మీరు ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే మరి ఏ నేపథ్యంలో హెక్సగన్ కూటమి అన్నారని చెప్పి నాకు తెలియదు. ఆ దేశాలు ఏమిటి, నేపథ్యం ఏమిటి, ఎందుకు అవసరం అని చెప్పి అర్థమైతే, ఇది ఇతరుల మీద వ్యతిరేకంగా కూటమి కట్టడం కాకుండా, ఇంకో దేశం వ్యతిరేకమైన పద్ధతి కాకుండా ఉంటే, ఉమ్మడి ప్రజలు ఉంటే ఖచ్చితంగా మన దేశం దాని గురించి ఆలోచిస్తుంది. అలా కాకుండా మనం అరవమంటే కప్ప కోపం, అడవమంటే పాము కోపం కాకూడదు. ఉదాహరణకి సైప్రస్లో గ్రీస్ సైప్రియాట్స్, అది ఒక భాగం వాళ్ళ చేతుల్లో, మరొక భాగం టర్కీ చేతుల్లో. అక్కడ ముసల్మాన్ క్రైస్తవులుగా విడిపోయినాడు. ఆ గొడవల్లో మనకి అనవసరంగా మనం దింపకూడదు. అలాగే ఇజ్రాయెల్తో మనకి చాలా సఖ్యత ఉన్నది, చాలా మిత్రత్వం ఉన్నది. మనకి ఇజ్రాయెల్ చాలా తోడ్పడుతుంది చాలా విషయాల్లో. మనం ఎట్లాగైతే దౌత్యపరంగా ఇజ్రాయెల్ మద్దతు ఇస్తున్నామో, అదే రీతిన ఇజ్రాయెల్ మనకి సైనిక పరంగా బోర్డు మద్దతు ఇస్తుంది. సైనిక టెక్నాలజీ, అద్భుతమైన టెక్నాలజీ ఉంది. ఇజ్రాయెల్ కోసం దేశంలో ఉత్పత్తి చేయడానికి సిద్ధపడుతున్నాం మనం, చాలా ఆయుధాలని. కానీ అదే సమయంలో అరబ్ దేశాలకు మనం వ్యతిరేకం కాదు. ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో మా సామెత చెప్తారు, యూ కెన్ వాక్ అండ్ చూ గమ్ అట్ ది సేమ్ టైం. అని నడుస్తూ ఉండొచ్చు, అదే సమయంలో గమ్ చూ చేయొచ్చు అని చెప్పాను. అంటే 2 పనులు ఏకకాలంలో చేయొచ్చు. ఇజ్రాయెల్ని తీసుకున్నట్టయితే ఈ అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద దాడికి దిగిన 1948 నుంచి, ఇజ్రాయెల్ ఏర్పడిన నాటి నుంచి అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో అత్యంత గాఢమైన మైత్రి ఉన్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియా మంచి స్నేహంగా ఉంది. చాలా ఇతర అరబ్ దేశాలతో మరి అబ్రహామిక్ అకార్డ్స్ అని చెప్పని వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కాబట్టి ఒక దేశంతో మైత్రి ఇంకో దేశానికి శత్రుత్వం కావట్లేదు. మన దేశంలో ప్రధానమైనటువంటి పంథ అది. దాన్నే మనం పాటించాలి. గతంలో మనం ఏదో మత కారణాలు పెట్టుకుని, మరో కారణాలు పెట్టుకుని పాలస్తీనియన్స్కి ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో ఇజ్రాయెల్ నిర్లక్ష్యం చేశాం. చాలా కాలం పాటు ఇజ్రాయెల్ని వాళ్ళ ఎంబసీ కూడా, వాళ్ళ రాయబారి కార్యాలయం కూడా మన దేశంలో లేకుండా చేశాం. మనం కూడా రాయబారి కార్యాలయాన్ని పెట్టాలి చాలా కాలం పాటు. అది పివి నరసింహరావు గారి తర్వాత అది క్రమక్రమం మారుతూ వచ్చింది. రెండోది, ఇజ్రాయెల్కి మనకి చాలా రకాలుగా సారూప్యత ఉన్నది. మీరు అమెరికాను చూసినట్టయితే భారతీయ సంతతి వాళ్ళు అమెరికాలో అంత విజయాలు సాధిస్తున్నారు. కుటుంబ విలువలు ఉన్నాయి, కొంత సంస్కృతి, కొన్ని విలువలతో ఉన్నటువంటి సమాజం. కాబట్టి
అదే సమయంలో మనలాగా అక్కడ బాగా అభివృద్ధి పొందుతున్న వాళ్ళు జూయిష్ సమాజం. అంచేత మనకి ఏ రకంగా చూసినా కూడా అత్యంత ప్రగాఢమైన మైత్రి ప్రజల మధ్య ఉన్నది. 2 దేశాలకి మధ్య ఏ రకమైన విరోధానికి అవకాశం లేదు. మైత్రిని కొనసాగించాలి. ఇతర దేశాలతో కూటమని చెప్పినట్టయితే లాభ నష్టాలు మనం పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. అలాగే మీరు కూడా గమనించే ఉంటారు. ఈ రోజుది కాదు స్నేహం, ఇజ్రాయెల్ భారత్ మధ్య ఉన్నటువంటి స్నేహం ఈ రోజు కాదు. 2000 సంవత్సరాల క్రితం నుంచి మనకు ఒక పెద్ద చరిత్ర ఉంది అని చెప్పి మోదీ గారు చెప్పడం. అలాగే అటు పాలస్తీనా ప్రభుత్వం నుంచి అవార్డు పొందడము, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇజ్రాయెల్లో కూడా ఒక మెడల్ ఆఫ్ నెసెట్ అని కూడా ఒక సత్కరించారు మోదీ గారిని. మీరు కూడా గమనించే ఉంటారు. అంటే వెస్ట్ ఏషియా పాలసీ విషయంలో భారత్ ఏమైనా షిఫ్ట్ అవుతుందా అంటే ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది కాకుండా మేము క్లియర్ కట్గా మేము ఉన్నామని, ఇజ్రాయెల్తోనే ఉన్నామని చెప్పడం ద్వారా, హమాస్ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా, ఏదైతే బందీలుగా తీసుకున్నారో ఓపెన్గా ఆ విషయాన్ని పార్లమెంట్లో చెప్పడం ద్వారా ఏ విధమైనటువంటి మెసేజ్ వెళ్తుంది సార్ మిగిలిన ప్రపంచ దేశాలు? టెర్రరిజానికి వ్యతిరేకంగా నిర్నిబంధంగా ఇజ్రాయెల్ కోసం అని చెప్పి నిలబడ్డం, అలాగే ఒక సార్వభౌమాధికారం ఉన్నటువంటి ఒక దేశం ఎంతో కాలం కొన్ని శతాబ్దాల పర్యంతం తీవ్రంగా మరి పర్సిక్యూషన్కి గురైనటువంటి జాతి, వారి పక్కన మద్దతుగా ఉండటం ఓ పక్కన. పాలస్తీనియన్లు వారి భూభాగం వారికి కావాలి, 2 స్టేట్ సొల్యూషన్ కావాలని చెప్పి దాన్ని నిలబడడం ఒకటి. ఈ 3 హోదానికి ఒకటి వేరే కాదు. ఖచ్చితంగా యూదులకి, దగాపడ్డ యూదులు, నష్టపోయిన యూదులకి మద్దతుగా నిలబడాలి. 2, ఇజ్రాయెల్తో ప్రగాఢమైన మైత్రి ఉండాలి. ఇజ్రాయెల్ మీద ఎట్టి పరిస్థితులను కూడా టెర్రరిస్టులను మనం క్షమించకూడదు, సహించకూడదు. అదే సమయంలో పాలస్తీనియన్ల హక్కులను కాపాడాలి. ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు నెతన్యాహు దాన్ని కాదంటున్నారు, కానీ ఇజ్రాయెల్ కూడా 2 స్టేట్ సొల్యూషన్కి ఒప్పుకున్నారు. ఇట్సాక్ రబీన్ ప్రధానమంత్రిగా ఒప్పుకున్నారు, అలాగే ఇతర ప్రధానమంత్రులు ఒప్పుకున్నారు. కొత్త కాదు ఇది. అంచేత పాలస్తీనియన్ హక్కుల విషయంలో మనం ఏమి రాజీ పట్టాలి, మెత్తపట్టాల. ఏం జరుగుతుందనేది భవిష్యత్తు తెలుస్తుంది. ఎందుకంటే అరబ్ దేశాల్లోనే చాలా చీలికలు ఉన్నాయి. పాలస్తీనియన్లు గొప్ప అవకాశం వచ్చినప్పుడు క్యాంప్ డేవిడ్ అప్పుడు కానీ, ఆస్లో ఎకార్డ్ అప్పుడు కానీ అవకాశాన్ని జారవిడుచుకున్నారు. అద్భుతమైన అవకాశం ఇజ్రాయెల్ ఒప్పుకున్నది, అవకాశాన్ని జారవిడుచుకున్నారు. ఈ మధ్యలో టెర్రరిజం వచ్చేసరికి మనకు జటిలమైంది పరిస్థితి. కాబట్టి భారతదేశం ఆనాడుగా ఈనాడు కానీ ప్రపంచంలో అత్యధిక దేశాలు చెప్తున్నట్టుగా 2 దేశాల సొల్యూషన్ కావాలి, 2 స్టేట్ సొల్యూషన్ కావాలి. ఇజ్రాయెల్ ప్రస్తుతం ఉన్న సరిహద్దులు పూర్తిగా కాపాడాలి. ఆ పశ్చిమ బ్యాంకు బహుశా గాజా కలిపితే గాజా ఏమవుతుందో రేపు భవిష్యత్తులో చూద్దాం. ఆ పశ్చిమ బ్యాంకు, జోర్డాన్ నది పశ్చిమ తీరం వెస్ట్ బ్యాంకు, అది పాలస్తీనియన్ దేశంగా ఉంటుంది. ఇజ్రాయెల్కి ఏ రకమైన ఇబ్బంది లేని రీతిలో అని చెప్పినది. దీర్ఘకాలంలో అది శాంతికి మార్గం అని చెప్పని ప్రపంచంతో భావిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ మినహాయిస్తే అమెరికాలో కూడా ఇదే వాదన ఈ మధ్య దాకా. అంటే దానికి మనం కట్టుబడి ఉంటాం. అంటే అర్థం ఇజ్రాయెల్తో వ్యతిరేకత కాదు, ఇజ్రాయెల్తో సంబంధాలు వేరు, పాలస్తీనియన్లకి వారి నిజమైన హక్కుల కోసం మద్దతు ఇవ్వటం వేరు. ఒకదానికి ఇంకోటి విరోధం అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే సార్, ఇక్కడ మన ఇజ్రాయెల్లో ప్రధాని మోదీ గారి పర్యటన సందర్భంగా మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రియాంక గాంధీ కావచ్చు, లేకపోతే ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు గాజాలో జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన, వీటన్నిటి గురించి కూడా మోదీ గారు ప్రస్తావించాలని చెప్పడం ద్వారా ఎలా చూడొచ్చు? అంటే ప్రొవోక్ చేసినట్టుగా మనం చూడాలా, లేకపోతే అఫ్కోర్స్ పాలస్తీనా విషయంలో ఇప్పటికే మనం గుర్తింపునిస్తామని చెప్పి ప్రకటించాం. విదేశాంగ విధానంలో మన రాజకీయ విభేదాలను పక్కన పెట్టాలి. దేశ సరిహద్దుల లోపల దేశంలో ప్రజల మద్దతు పొందడం కోసం మీ అభిప్రాయాలు వ్యక్తం చేయండి. హేతుబద్ధంగా, శాంతియుతంగా ప్రత్యామ్నాయం చూపెట్టండి, ప్రజల మద్దతు చూరగొనండి. కానీ ఎవరి మీద కోపంతో అధికారంలో ఉన్న దేశ ప్రజలకు విఘాతం కలిగించడం విజ్ఞత గల పార్టీలకు కానీ నాయకులకు కానీ శ్రేయస్కరం కాదు. కాస్త నమ్రత పాటించాలి, కాస్తంత నిదానాన్ని పాటించాలి. మనకి ఎప్పుడో మహాభారతంలో చెప్పారు, ఘోషయాత్ర జరిగినప్పుడు మరి గంధర్వులు, యక్షులు వచ్చి దుర్యోధనుని మిత్రులను బంధిస్తే ధర్మరాజు తమ సోదరులను పంపించాడు. తన అడవులో వనవాసం చేస్తూ సోదరులను పంపించారు, రక్షించమని చెప్పాను. భీముడు అడ్డుపడితే ప్రపంచం మొత్తానికి మనం 105 అన్నదమ్ములం, మనలో మనకు కయ్యాలు ఉండొచ్చు, కానీ ప్రపంచం ముందు మనం కలిసి ఉంటామని. ప్రతిపక్షం అధికార పక్షం లేదు దేశం ప్రయోజనాల విషయంలో, ఒకే పక్షం, దేశం పక్షం. ఇక రెండోది, ఈ సమయంలో వెళ్ళకూడదనడానికి నాకేమీ అర్థం కనిపించట్లేదు. ఎందుకంటే గాజాలో దెబ్బతిన్నది ఇజ్రాయెల్. అమాయకంగా, నిరాయుధులుగా, శాంతియుతంగా వాళ్ళేదో సంబరం చేసుకుంటుంటే ఊచకోత కోశారు. 1200 మంది చూసి కొన్ని వందల మందిని బందీలుగా పట్టుకుపోయినారు. ఎవరి పక్షాన ఉంటాం మనం? టెర్రరిజానికి పాల్పడ్డ వాళ్ళ పక్షాన ఉంటామా? ఆ ఘాతుకానికి బలైపోయి నష్టపోయిన వాళ్ళ పక్షాన ఉంటామా? దీనిలో వేరే సందేహం ఏమన్నా అసలు? ఏం మాట్లాడుతున్నాం మనం? హమాస్ ఒక టెర్రరిస్ట్ సంస్థ, ఒక దారుణమైన టెర్రరిస్ట్ సంస్థ.
దానిలో ఏమాత్రం రాజకీయ అవకాశం లేదు. ఏదో రాజకీయమైన అంశాన్ని అడ్డుపెట్టుకుని మాకు రాజకీయంగా కోరికలు ఉన్నాయి కాబట్టి అమాయకుల్ని చంపేశాము, ఆడపిల్లల్ని అత్యాచారాలు చేశాము, చిన్నపిల్లల్ని నరికి పారేశాము, అది మా హక్కు అని చెప్పంటే ఇంతకంటే దారుణం ఏమనుందా? ఆ రకంగా అయితే ప్రపంచంలో ఏ మనిషి ఏం చేసినా కూడా మనకి అసలు కాదనడానికి హక్కు లేదు. మీకు ఏ విభేదాలు అనవచ్చు, ఏ కోరికలు అనవచ్చు, శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీ కోరికలు నెరవేర్చుకోండి. అంతేగాని అమాయకుల్ని, నిరాయుధుల్ని దారుణంగా చంపేసి వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్తే అది టెర్రరిజం తప్ప ఒకటి కాదు, ఉగ్రవాద చర్య. కఠినాతి కఠినంగా అలాంటి వాళ్ళని ప్రపంచంలో ఎక్కడున్నా సరే అణిచిపారేయాలి, ఏరిపారేయాలి. అయితే మీరు చెప్పినట్టు సార్, ఇజ్రాయిల్ అంత చిన్న దేశం అయినప్పటికీ కూడా అంత శక్తివంతమైనటువంటి దేశంగా ఎదగడానికి ఇజ్రాయెల్ ఎదుర్కొన్నటువంటి పరిస్థితులే కారణం అని చెప్తారు. రెండు విషయాలు సార్. ఒకటి, నేషనల్ సెక్యూరిటీ విషయంలో అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు వాళ్ళలో వాళ్ళకి ఎన్ని ఇంటర్నల్గా అంతర్గతంగా విభేదాలు కొట్లాటలు ఉన్నప్పటికీ కూడా యుద్ధ సమయం వచ్చేసరికి, నేషనల్ సెక్యూరిటీ విషయం వచ్చేసరికి ప్రభుత్వానికి వెన్నుదనగా నిలబడతాయి అక్కడ పార్టీలు అనేటువంటిది ఒక భావన ఉంది. అది నిజమే. ప్రజల్లో కూడా అక్కడ దేశభక్తి భావన ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిలిటరీలో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తారని చెప్తారు. ఇజ్రాయెల్ని చూసి ఈ రెండు విషయాలు బహుశా మనం నేర్చుకోవాలేమని చాలా మంది అంటుంటారు సార్. కరెక్టేనా అది? 100% మీరు ఒక్కసారి చూడండి. ఇజ్రాయెల్ మొత్తం విస్తీర్ణం రాజు 22,000 చదరపు కిలోమీటర్లు, 22,700. నేను ఒక జిల్లాకి కలెక్టర్గా ఉన్నప్పుడు, ప్రకాశం జిల్లా 17,600 చదరపు కిలోమీటర్లు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రెండవ పెద్ద జిల్లా అది, అనంతపురం జిల్లా తర్వాత. ఒక జిల్లా 17,600 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇజ్రాయెల్ మొత్తం దేశం కలిపి మన 1-2 జిల్లాల విస్తీర్ణం అంతే. దానిలో ఎడారి ప్రాంతం, అత్యధికంగా వర్షపాతం లేని ఎడారి ప్రాంతం. క్రిక్కిరిసిన జనాభా ప్రస్తుతం బహుశా 90 లక్షలు దాకా ఉన్నారు, 80-90 లక్షల దాకా ఉన్నారు. దానిలో పాలస్తీనులు ఉన్నారు. ఒక 10-15% పాలస్తీనులు ఉన్నారు. ముస్లింలు, పాలస్తీనియన్లు. వాళ్ళకి పూర్తి హక్కులు ఉన్నాయి. ఓటు హక్కు ఉన్నది, అన్ని పదవులు ఉండే హక్కు ఉన్నది, ఎన్నికయ్యే హక్కు ఉన్నది, న్యాయమూర్తులు ఉండే హక్కు ఉన్నది, వృత్తుల్లో ఉండే హక్కు ఉన్నది. ఎన్ని పొరపాటున్నా కూడా సమాజంలో నిజమైన ప్రజాస్వామ్య హక్కులు అందరికీ ఇస్తున్నారు ఆ దేశంలో. మరి ఎన్నో కడగండ్లకు గురైనారు. తొలి రోజు నుంచి వాళ్ళు ఏర్పడ్డ 1948 మే 14 అనుకుంటే ఏర్పడింది. ఆ రోజు నుంచి వాళ్ళ దండయాత్రలు. ఇప్పటికి కూడా ఇరాన్ ఏమంటుంది, రోజు ఇజ్రాయెల్ని అంతం చేయడమే మా లక్ష్యం. దశాబ్దాల పర్యంతం చాలా అరబ్ దేశాలు ఇజ్రాయెల్ అంతం చేయడం మా లక్ష్యం చెప్పండి. ఈ ప్రతికూల పరిస్థితుల్ని కూడా ఎదుర్కొని ఇవాళ ప్రపంచానికి ఆదర్శంగా వాళ్ళ టెక్నాలజీ కావచ్చు, ఆర్థిక ప్రగతి కావచ్చు, మానవ హక్కులు కావచ్చు, అందరికీ మంచి ప్రమాణాల విద్య కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, ఆయుధ పట్టిమ కావచ్చు, క్షిపణం నుంచి రక్షించుకోవడం కోసం గోల్డెన్ డోమ్ కావచ్చు, అక్కడ ఇజ్రాయెల్ మొత్తానికి రక్షణ కవచంగా ఎదుర్కోగలిగారు. ఏ రకంగా చూసినా కూడా అద్భుతమైన ఫలితాలను ఆ దేశం సాధించింది ప్రతికూల పరిస్థితుల్లో. అంత చిన్న దేశం, ఆఫ్టర్ గోచిపాత అంత దేశం మరి గట్టిగా పూనుకుంటే మిగతా దేశాలు ఒక్కరోజున దేశం మొత్తాన్ని భస్మం చేయొచ్చు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొని మరి ఇజ్రాయెల్ జనాభా కంటే 30-40 రెట్లు ఆ చుట్టూ ఉన్న దేశాల జనాభా మొత్తం కలిపితే భూభాగం బహుశా 100 రెట్లు ఉన్నది. అయినా తట్టుకుని నిలబడ్డారు. నిజంగా మనం చాలా వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. అక్కడ ఎడారిలో పంటలు పండించడం నేర్చుకున్నారు. సముద్రపు నీటిని మంచినీళ్ళుగా మార్చే డీసాలినేషన్తో దాని ద్వారా మంచినీళ్ళు కానీ కొంతమేరకు వ్యవసాయం కానీ చేయగలుగుతున్నారు. ఎన్నో రంగాల్లో వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది. కాబట్టి ఒక అద్భుతమైన దేశం, మనం అంతా గర్వపడాల్సిన దేశం, మనం చూసి నేర్చుకోవాల్సిన దేశం. ఇక మీరన్నారు ప్రధానమంత్రి 2000 సంవత్సరాల సంబంధం ఉందని. మొట్టమొదటి యూదులు భారతదేశానికి 2600 సంవత్సరాల క్రితం వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రకమైనటువంటి దాడులకి, ఏ రకమైన పీడనకి గురి కాకుండా భారతదేశంలో ఉన్నది కొద్దిమంది అయినా కూడా ప్రశాంతంగా, హింస లేకుండా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు. మన సంప్రదాయంలో గొప్పతనం భారతీయ సంప్రదాయం. అలాగే క్రిస్టియానిటీ, క్రైస్తవం, జీసస్ శిలువెక్కిన తర్వాత కేవలం కొద్ది సంవత్సరాలకి సెయింట్ థామస్ మన దేశంలోకి వచ్చాడు. మలబార్ కోస్ట్లో ఆయన వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా క్రైస్తవ మతం చెందిన వాళ్ళు శాంతియుతంగా, ఏ ఆటంకాలు లేకుండా ఈ దేశంలో వాళ్ళ సంప్రదాయాన్ని అనుసరించగలుగుతున్నారు. అలాగే ఇస్లాము మహమ్మద్ ప్రవక్త పోయిన కొద్ది కాలంలోనే, హజిరా అంటారు, 640 అనుకుంటాను, అప్పటి నుంచి ఈ దేశానికి వచ్చారు అరబులు. అప్పటి నుంచి ఇప్పటిదాకా శాంతియుతంగా బతకగలుగుతారు. అంటే అన్ని సంస్కృతులను ఇముడ్చుకుని వాళ్ళ మత విశ్వాసాలను గౌరవిస్తూ ఎవరి నమ్మకాలు వాళ్ళు అని చెప్పని అవసరమైతే ఒక గుడికి నమస్కారం పెట్టేటువంటి సంస్కృతి
ఎందుకంటే ఈ దేశంలో రాని సంస్కృతి లేదు, ఈ దేశానికి రాని మతం లేదు, రాని సాంప్రదాయం లేదు. కాబట్టి దానికి మనం గర్వపడాలి, దాన్ని కొనసాగించాలి. అన్ని సాంప్రదాయాలను గౌరవిద్దాం, మన ఉనికిని పోగొట్టుకోకుండా, మన సంస్కృతి నాశనం కాకుండా అన్ని సాంప్రదాయాలను గౌరవిద్దాం. అంతేగాని కొన్ని రకాలైనటువంటి మత సాంప్రదాయాలలాగా మా దేవుడి తప్ప ఇంకో దేవుడిని ఒప్పుకోమని చెప్పిన సంస్కృతి కాదు మనం. ఏ దేవుడినా మనం నమస్కారం పెడతాం, మనకు అభ్యంతరం లేదు. అందుకే మన వాళ్ళు చెప్పారు, ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సత్యం ఒక్కటే, కానీ విజ్ఞులు ఆ సత్యాన్ని వివిధ రూపాల్లో వివిధ మార్గాల్లో దర్శిస్తారు. మనం పూర్తిగా నమ్మేటువంటి జాతి, నిజమైనటువంటి ఈ సంస్కృతికి బాగా అలవాటు పడ్డ వాళ్ళైతే పూర్తిగా దాన్ని నమ్ముతారు. అంచేత మనకి వీళ్ళు దూరం, వాళ్ళు దగ్గరని కాదు. కానీ ఖచ్చితంగా మనం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ మనకు ప్రత్యేకంగా ప్రగాఢమైన మిత్ర దేశం. ఎందుకంటే ఎలాంటి సందర్భంలో కూడా మన పక్కన నిలబడ్డ దేశం. ఒకప్పుడు మనకేదో వివిధ కారణాల వల్ల, మంచి ఉద్దేశంతో అయ్యుండొచ్చు, దేశ ప్రజలను కాపాడుతున్న ఉద్దేశంతో మన దేశంలో ప్రభుత్వాలు ఇజ్రాయెల్ నిర్లక్ష్యం చేశారు. ఇస్లామిక్ కంట్రీస్ వాళ్ళ కాన్ఫరెన్స్లు జరుగుతుంటే వాళ్ళ పిలవని పేరంటంగా మనం వెళ్ళాం, మన ప్రతినిధి పంపించాం. వాళ్ళు లోపలికి కూడా రానివ్వాలి, అనుమతి కూడా ఇవ్వాలి. ఇవాళ దేశాలన్నీ కూడా మనం గౌరవిస్తున్నాయి, ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మన సంబంధాలు ఇజ్రాయెల్తో మరొకళ్ళ శత్రుత్వం కాదు, టెర్రరిస్టులకు తప్ప, అకారణ హింసకు పాల్పడే వాళ్ళతో తప్ప మనకు ఎవరితో శత్రుత్వం లేదు. అదే సరైన పద్ధతి. ఇజ్రాయెల్ని మనం గౌరవించాలి, వాళ్ళు మనం ప్రేమిస్తున్నారు, మనం ఆ ప్రేమను తిరిగి పంచాలి. చాలా దేశాలు ఇజ్రాయెల్ పైన, యూదుల పైన దాడి చేశాయని చెప్తున్నారు. ఎప్పుడు కూడా భారత్ దాడి చేయలేదు, మనం ఆశ్రయం ఇచ్చామని చెప్తుంటారు. బహుశా ఈ కనెక్షన్కి కూడా, ఈ ప్రత్యేకమైనటువంటి అనుబంధానికి కూడా కారణం అదే అని చెప్తుంటారు సార్. చివరిగా ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటి సార్? అంటే ఇజ్రాయెల్ ఈ రోజున అమెరికాలో చాలా కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నారు. యూదులు వాళ్ళు శాసిస్తారని చెప్తుంటారు. చాలా రంగాలు, టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, వ్యవసాయంలో కానివ్వండి, వెపన్స్లో కానివ్వండి, అంత చిన్న కంట్రీలో ఇంత ఎక్స్ప్లోజివ్నెస్ లేకపోతే ఇంత శక్తి ఎట్లా వచ్చిందంటారు సార్? యూదు జాతి విశిష్టమైన జాతి. జీసస్ శిలువను ఎక్కిన దగ్గర జీసస్ యూదుగా పుట్టాడు. ఆ జీసస్ను యూదు మత నాయకులే ఆ జీసస్ పతనానికి కారణమైన, మాకేదో అడ్డొస్తాడు లేకపోతే మాకు ప్రమాదం అవుతుందన్న భావంతో ఆనాడు శిలువను ఎక్కడానికి కారణం వారని చెప్పిన భావన క్రైస్తవుల్లో ఉంది. అందుకనే గత 2000 సంవత్సరాలుగా చాలా ప్రాంతాల్లో క్రైస్తవులు అనాదానికి గురైనారు యూదులు. రెండో ప్రపంచ యుద్ధంలో చూసాం, హిట్లర్ భయంకరంగా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేని రీతిలో దారుణమైన నరహత్యకు పాల్పడ్డాడు. యూదుల్ని దారుణంగా చెప్పలేనటువంటి భాషలో, మన భాషలో చెప్పలేనటువంటి రీతిలో వాళ్ళని భయంకరమైనటువంటి కష్టాలు పాలు చేశాడు. 60 లక్షల మంది పాపం ప్రాణాలు కోల్పోయినారు. ఎంతోమంది జీవితంలో అమూల్యమైన ప్రేమాస్పదను కోల్పోయినారు, జైళ్లలో ఉన్నారు, ఎన్నో అత్యాచారాలకు గురైనారు. కానీ యూదు సంస్కృతి మీరు చూసినట్టయితే శతాబ్దాల పర్యంతం వాళ్ళలో ఉన్న గొప్ప లక్షణాలు అంటే మంచి కుటుంబ విలువలు, పొదుపరితనం, ఉన్న కాస్తంతో పొదుపుగా ఉండడం, ఆదా చేసుకోవటం, జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకోవడం, మేధస్సును బాగా వికసింపజేయడం, వృత్తుల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, లేకపోతే శాస్త్రీయ రంగంలో కావచ్చు, శాస్త్ర పరిశోధనల్లో కావచ్చు, రచనల్లో కావచ్చు, కళల్లో కావచ్చు. ఉదాహరణకి 20వ శతాబ్దంలో 3 గొప్ప తత్వవేత్తలు 19వ శతాబ్దంలో, 19-20 శతాబ్దాల్లో యూదుల నుంచి వచ్చారు. కార్ల్ మార్క్స్ సిద్ధాంతంలో చాలా లోపాలు ఉన్నాయి, మనకు తర్వాత అర్థమైంది. కానీ ఖచ్చితంగా ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన గొప్ప తత్వవేత్త ఆయన యూదుడు. సిగ్మండ్ ఫ్రాయిడ్, ఇవాళ మానసిక శాస్త్రాన్ని ఇవాళ ప్రపంచం తీరు మార్చినవాడు సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆయన యూదుడు. ఐన్స్టైన్ మానవ చరిత్రలోనే బహుశా అతి గొప్ప సైంటిస్టు, ఆయన యూదుడు. కాబట్టి ఏ రంగమైనా సరే, అది శాస్త్ర విజ్ఞానం కావచ్చు, మరి తాత్విక చింతన కావచ్చు, లేకపోతే వ్యాపారం కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్ కావచ్చు, మరొకటి కావచ్చు, అత్యున్నత స్థాయికి యూదులు ఎదుగునే సంప్రదాయం, ఆ మేధో సంపత్తి, ఆ మేధస్సును బాగా వెలికి తీసేటువంటి అలవాటు ఉన్నటువంటి జాతి. కాబట్టి ఇంత కష్టపడ్డా కూడా ఒక రకంగా ఆ పడ్డ కష్టాలు, అనుభవించిన నరకయాతనలు వాళ్ళలో ఉన్న కసిని మరింత పెంచినాయి. దానికి తగ్గట్టుగా ఏనాడు ఇజ్రాయెల్ పతనమవుతుందో ఎవరో చెప్పలేరు. అంత పరిస్థితి, చుట్టూ ఎప్పుడు శత్రు దేశాలు మోహరించున్నాయి. అపారమైన బలం ఉంది వాళ్ళకి, సంఖ్యాబలం ఉన్నది, మరి ఆయిల్ బలం ఉన్నది, ముడి చంబరం ఉన్నది వాళ్ళకి. కాబట్టి ప్రపంచంలో ఆర్థిక సంపద అంతా అక్కడ చేకూరింది. అయినా కూడా తట్టుకుని నిలబడ్డారు కేవలం స్వశక్తితో, కష్టంతో. సరే, అమెరికా మద్దతు ఇచ్చినప్పుడు వాస్తవం, కొన్ని దేశాలు కొంత మద్దతు ఇచ్చినప్పుడు వాస్తవం. కానీ ఆ స్వశక్తి లేకుండా, ఇన్నోవేషన్ లేకుండా, శాస్త్రీయ విజ్ఞానం లేకుండా అలా ఉండేది కాదు. ఇవాళ కొన్ని రంగాల్లో ప్రపంచంలోనే
సైనిక పాఠంలో కానీ శాస్త్రీయ రంగాల్లో కానీ అగ్రస్థానంలో యూదులు ఉన్నారని చెప్పంటే అది నిజంగా వాళ్ళకి గర్వపడాల్సింది. మన వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు జేపీ గారు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు, చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నేను మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నా, ఈ అంశానికి సంబంధించి, ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ విలువైనటువంటి అభిప్రాయాలను, మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా తెలియచేయండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకెలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారు, లేదా ఈ అన్ఫిల్టర్డ్ ప్రోగ్రాంలో ఎలాంటి టాపిక్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయచ్చు. మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా మమ్మల్ని మేము అప్గ్రేడ్ చేసుకోవడానికి, మరింత బెటర్ కంటెంట్ని మీకు అందించడానికి మాకు చాలా వరకు ఉపయోగపడుతుంది. తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.